హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణాస్ లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో నా వెడ్డింగ్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ చోకర్తో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు చోకర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి, అందుకే నేను కూడా తీసుకోవాలని చెప్పి ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా షాప్లో డిస్ప్లేలో చూసానండి ఈ పీసు. నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇక వాళ్ళు ఎన్ని మోడల్స్ చూపించినా లేదు నాకు ఇదే కావాలి అని చెప్పేసి తీసుకున్నాను. పెట్టుకుంటే చూడండి ఎంత గ్రాండ్ అపియరెన్స్ వచ్చిందో, చాలా బాగుంది కదా. దీనికి వచ్చిన బీడ్స్ కూడా పేస్టల్ గ్రీన్ కలర్లో ఇచ్చారండి, చాలా యూనిక్ పీస్. ఇంకా దీనికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారు. అలా బుట్టలు కాకుండా ఇలా చాంద్బాలీస్ కాకుండా కొంచెం అలా హ్యాంగింగ్స్ టైప్లో ఇచ్చారండి, చాలా బాగుంటుంది. ఇదొక్కటే సింగిల్ పీస్గా పెట్టుకొని కూడా మనం ఫంక్షన్స్కి వెళ్ళిపోవచ్చు. చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది, అలాగే చాలా నిండుగా కూడా ఉంటుంది. ఒకసారి ఈ చోకర్ని క్లోజప్లో కూడా చూసేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ లక్ష్మీ అమ్మవారు వచ్చేసి పక్కన ఏనుగులు కూడా వచ్చాయి, చాలా బాగుంది. ఆ ఫినిషింగ్ కానీ డీటెయిలింగ్ కానీ సేమ్ గోల్డ్ పీస్ ఉన్నట్టే ఉంది. నన్ను చాలా మంది అడిగారు కూడా, ఇది ఎంత వెయిట్, ఎన్ని సెవర్లు అనేసి చాలా మంది అడుగున్నారు. నేనుండి ఇది గోల్డ్ జ్యువెలరీ కాదు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అని చెప్తే వాళ్ళు అసలు షాక్ అయిపోయారు. అసలు సేమ్ గోల్డ్ దానిలాగే ఉంది, చాలా బాగుంది అని అన్నారు. దీని కాస్ట్ వచ్చేసి మాకు 3000 అలా పడిందండి, ప్రీమియం క్వాలిటీ. నెక్స్ట్ నా మ్యారేజ్లో నేను వేర్ చేసిన లాంగ్ హారం అండి ఇది. అటు యూ షేప్ హారము కాదు, ఇటు వి షేప్ హారం కూడా కాదు, కొంచెం యూనిక్గా ఉంది ఆ షేప్. వేసుకుంటే చూడండి అసలు ఎంత క్లాసీ లుక్ వచ్చిందో. ఇది కూడా సింగిల్ పీస్గా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఫంక్షన్స్కి. ఈ హారంలో మొత్తం వైట్ కలర్ బీడ్స్ ఇచ్చారు, ముత్యాల హారం అంటారు కదండి అలాగా. మనము లెంత్ కావాలంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు కిందకి పైకి అలాగా, కానీ నేను ఇలా మీడియంగా వేసుకోవడానికే ఇష్టపడతాను. ఇంకా దీనికి ఇచ్చిన మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూడండి అసలు చాలా బాగుంటాయి. అలా హ్యాంగింగ్స్ టైప్లో చాంద్బాలీస్, పెద్ద చాంద్బాలీస్ లాగా ఇచ్చారు. పెట్టుకుంటే చూడండి అసలు ఎంత అందంగా ఉందో. ఒక మంచి పట్టు శారీ కట్టుకొని ఈ హారం, ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే అసలు తెలుగుదనం ఉట్టిపడేలాగా అంత అందంగా ఉంది. ముత్యాల హారం కదా, ఫేస్లో ఆ కళ అయితే వచ్చేస్తుంది. ఇంకా దీన్ని కూడా క్లోజప్లో చూసేయండి. చూడండి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి కొంచెం అలా డిజైన్ ఇచ్చారు. దీని ఫినిషింగ్ అది కూడా అసలు చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీనే తీసుకున్నామండి. మేము ఇలా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో ప్రీమియం క్వాలిటీ తప్ప మామూలువి అసలు కొనము. అవి కొన్నా కూడా వేస్ట్ అండి, ఒక 2-3 యూస్కే పాడైపోతాయి, బ్లాక్గా అయిపోతాయి. ఇవి నేను నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను. మా మ్యారేజ్ అయ్యి కూడా 2 ఇయర్స్ అయిపోయింది. ఇప్పటికీ కూడా అసలు కొత్త వాటిలానే చూడండి ఎంతగా బాగా మెరుస్తున్నాయో. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు నేను గోల్డ్ జ్యువెలరీ కంటే కూడా ఈ జ్యువెలరీనే ఎక్కువ ప్రిఫర్ చేశాను, ఎందుకంటే చాలా గ్రాండ్ అపియరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా మీకు చూపించాలి అని చెప్పేసి నేను ఈ క్లిప్ యాడ్ చేశానండి వీడియోలో. ఇవి వచ్చేసి నార్త్ ఇండియన్ స్టైల్ ఇయర్ రింగ్స్, నేను మీషోలో తీసుకున్నాను. ఇవి వచ్చేసి షరారాస్, గాగ్రాస్ అలాంటి డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్ పీస్ ఏం లేకుండా ఇలా హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది కదా, అలాంటప్పుడు ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయండి, హెవీగా ఉంటాయి, లుక్ కూడా చాలా బాగుంటుంది. వీటి లింక్ కావాలంటే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి. చాలా తక్కువ ప్రైస్కే నాకు ఇలా ప్రీమియం క్వాలిటీ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. నేను వీటిని తీసుకొని కూడా 3 to 4 ఇయర్స్ అయిందండి, అయినా స్టిల్ ఇప్పటికీ చూడండి ఎంత కొత్తవిగా ఉన్నాయో. వెయిట్ కాస్త ఎక్కువగా ఉంటాయి కానీ బట్ ఓకే, మేనేజబుల్. నెక్స్ట్ చెంపస్వరాలండి. మీలో ఎంతమందికి చెంపస్వరాలు అంటే ఇష్టం? నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. ఎందుకో అవి పెట్టుకుంటే ఒక తెలుగుదనం అనేది కనిపిస్తుంది. పెళ్ళైన వాళ్ళకైనా కాని వాళ్ళకైనా, చిన్నపిల్లల తల్లైనా చిన్నపిల్లలకైనా చాలా బాగుంటాయండి ఇవి. ఒకప్పుడు వీటిని బాగా పెట్టుకునేవాళ్ళు, తర్వాత మధ్యలో కొన్ని రోజులు ట్రెండ్ పోయింది, ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి వస్తున్నాయి ఈ చెంపస్వరాలు. గోల్డ్లో అయితే అసలు ఇంత పెద్దవిగా తీసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదండి. ఇలా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో అయితే మాకు ఇవి 1000 అలా పడ్డాయి. వీడియో ఎండింగ్లో నేను ఈ జ్యువెలరీ ఒక్కొక్కటిగా స్టైల్ చేసి చూపిస్తాను, మీకు చాలా నచ్చుతుంది. సో వీడియో ఎక్కడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడుండే గోల్డ్ ప్రైస్లో మనం 1,00,000 రూపాయలు తీసుకెళ్ళినా కూడా ఒక్క సెవరు కూడా రాదండి. అందుకే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ బెస్ట్ అని నా ఒపీనియన్. కానీ ఎంతైనా గోల్డ్ ఈజ్ గోల్డ్ కదా.
నెక్స్ట్ ఇది మ్యారేజ్ టైంలో కొన్న ముక్కెర అండి, వింటేజ్ పీస్. ఇది ఎక్కువగా అమ్మవారి గెటప్ అలా వేసే వాళ్ళు యూస్ చేస్తారు. చాలా బాగుంటుంది, యూనిక్ లుక్ అయితే వస్తుంది పెట్టుకుంటే. చూడండి ఎలా తెలుగుదనం అనేది ఉట్టిపడేలా ఉంది కదా. ఫుల్గా జ్యువెలరీ వేసుకొని పెట్టుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది. ఒకసారి జూమ్లో కూడా చూసేయండి. వైట్ స్టోన్స్ వచ్చేసి దాని కింద పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఇలాంటివి చాలా మంది గోల్డ్లో కూడా చేయించుకుంటారండి, ఇలా స్టోన్స్తో ముక్కెరలాగా. నెక్స్ట్ వచ్చేసి మాటీలండి, ఇవి కూడా వింటేజ్ మోడల్. అటు ఇటు సైడ్ వచ్చిన ముత్యాల వల్ల మనకి అసలు వింటేజ్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇలాంటి మాటిలే మురారి మూవీలో సోనాలి బింద్రే గారు వేర్ చేశారు, చాలా అందంగా ఉంటుంది. ఇవి పెట్టుకున్నప్పుడైతే నాకు అసలు రాజుల కాలంలో రాణిలు వేసుకుంటారు కదండి, మహారాణిలు యువరాణిలు, అలాంటి ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. మీకు ఇవి ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ఒకసారి వీటిని కూడా మనం క్లోజప్లో చూసేద్దాం. ఈ మాటిలో మనకి ఎక్కువ స్టోన్స్ యూజ్ చేశారండి, వైట్ కలర్ స్టోన్స్, రెడ్ కలర్ స్టోన్స్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్. అలాగే అటు ఇటు మనకి ముత్యాల్లాగా వైట్ కలర్ పూసల్లాగా ఇచ్చారండి. మిడిల్లో మొత్తం కూడా అన్ని పీకాక్సే. ఆ పీకాక్స్కి కూడా ఒకటి రెడ్, ఒకటి వైట్, ఒకటి గ్రీన్, మళ్ళీ రెడ్, వైట్, గ్రీన్ ఇలా రిపీట్ అవుతూ వచ్చింది డిజైన్. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ కూడా నేను కావాలని యాడ్ చేశాను ఈ క్లిప్. యాక్చువల్లీ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నావి కాదండి, మా అమ్మవి. మా అమ్మ ఇవి వేసుకున్నప్పుడు చాలామంది అడిగారు ఎన్ని సెవర్లు అని చెప్పేసి. మా అమ్మ ఫన్నీగా 8 సెవర్లు 9 సెవర్లు అలా చెప్తూ ఉంటుంది. వాళ్ళు నిజమే అని నమ్మేస్తూ ఉంటారు. వీటి కాస్ట్ మాకు 700 to 800 అలా పడింది. కానీ అసలు చూడ్డానికి మాత్రం చాలా బాగుంటాయి, అచ్చం గోల్డ్వి అన్నట్టుగానే. నా గోల్డ్ బ్యాంగిల్స్ చూడండి, వీటి ముందు వెలవెలబోతున్నాయి అసలు. ఈ మోడల్ చూసి ఇలాంటివే గోల్డ్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి మాకు తెలిసిన వాళ్ళలో. వీటిని మేము తీసుకొని కూడా ఆల్మోస్ట్ 3 years అయిందండి. స్టిల్ చూడండి అసలు ఎంత కొత్తవిగా ఉన్నాయో. ఆ షైనింగ్ కానీ ఆ కలర్ కానీ అస్సలు పోలేదు. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. ఇవే బ్యాంగిల్స్ మనం గోల్డ్లో చేయించాలి అంటే 8 సెవర్లు పక్కాగా అవుతుంది. ఒక 10 lakhs కావాలండి ఇలాంటివి చేయించుకోవాలి అంటే. మా అమ్మ తన గోల్డ్ బ్యాంగిల్స్ కంటే వీటిని వేసుకోవడానికే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. గోల్డ్లో మనం మహా అయితే ఒక డిజైన్ చేయించుకోగలమండి. అదే 1 gram గోల్డ్లో అయితే మనకి నచ్చినన్ని డిజైన్స్ ఎన్నైనా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఈ వడ్డానం అండి. ఈ వడ్డానంకి అయితే చాలా పెద్ద చరిత్రే ఉంది. ఇది మేము కొని 10 years అవుతుంది. మా అక్క మ్యారేజ్ అప్పుడు కొన్నాము. అప్పట్లో మోడల్స్ ఇలానే వచ్చాయి కదా. కిందేమో ఒక చైన్ అలా హ్యాంగ్ చేస్తూ ఇచ్చారు. ఇంకా పైన ఏమో 3 నెమళ్ళు ఇచ్చారు. ఒక నెమలేమో అటు చూస్తుంది, ఇంకో నెమలి ఇటు చూస్తుంది, మధ్యలోదేమో ఫుల్ మొత్తం పింఛం విప్పుకున్న నెమలిలాగా ఇచ్చారు. అప్పట్లో ఇవైతే బాగా ట్రెండ్ అయ్యండి, ప్రతి ఒక్కరూ కొనుక్కునేవాళ్ళు ఇవి. ఇప్పటికి కూడా చాలా మంది పెట్టుకుంటున్నారు ఇలాంటి మోడల్ వడ్డానాలు మనం పెద్దగా పెట్టుకోం కదా, అంత యూజ్ చేయమని చెప్పేసి నేను నా మ్యారేజ్ అప్పుడు కొనలేదండి. మా అక్క మ్యారేజ్ అప్పుడుదే ఉంటే ఇంకా అదే చాలని చెప్పేసి ఉంచేసుకున్నాను. ఇప్పుడు ఈ జ్యువెలరీతో మనం లుక్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసేద్దాం. చూడండి ఇదైతే సింపుల్ లుక్, జస్ట్ చోకరు, ఇయర్ రింగ్స్, చెంపస్వరాలు అండ్ ముక్కెర. ఈ లుక్ అయితే నాకు చాలా ఇష్టం అండి, చాలా ఎలిగెంట్గా ఉంటుంది, అలాగే డీసెంట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ లుక్కి మనం లాంగ్ హారము అలాగే వడ్డానం కూడా యాడ్ చేద్దాం. ఇవి యాడ్ చేశాక కొంచెం గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. దూరం నుంచి కూడా ఒకసారి చూసేయండి ఎలా ఉంటుందో. సైడ్ నుంచి చూస్తే మనకి చెంపస్వరాలు ఆ ముక్కెర అనేది బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లుక్కి మనం పాపిడి బిళ్ళ యాడ్ చేద్దాం. ఈ పాపిడి బిళ్ళ కూడా నేను నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నదే అండి. ఇలా ఇంకా పాపిడి బిళ్ళ పెట్టుకుంటే ఇంకా కంప్లీట్ లుక్ అయితే వచ్చేస్తుంది. మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మనకి సీరియల్స్లో సీరియల్ ఆర్టిస్టులు ఎక్కువ ఇలానే రెడీ అవుతారు కదండి. సీరియల్లో ఏదైనా ఫంక్షన్స్ లేదంటే మ్యారేజెస్ అలా ఉన్నప్పుడు. ఈ పాపిడి బిళ్ళని ఇందాక క్లోజప్లో చూపించలేదు కదా, ఒకసారి చూసేయండి. జ్యువెలరీలో ఎక్కువగా లక్ష్మీదేవి అమ్మవారే ఉంటారు, కానీ ఇందులో మాత్రం యూనిక్గా సరస్వతీదేవిని ఇచ్చారు. ఈ లుక్ని కూడా లాంగ్ షాట్లో ఒకసారి చూసేయండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు లుక్ని కొంచెం చేంజ్ చేద్దాం. ఇక్కడ నేను లాంగ్ హారంకి మ్యాచింగ్గా ఇచ్చిన ఇయర్ రింగ్స్ని అలాగే మాటీల్ని పేర్ చేస్తున్నాను. మాటీలు కూడా ఆడపిల్లలకి చాలా బాగుంటాయండి. ఎస్పెషల్లీ ఈ మాటీలు అంటే నాకు చాలా ఇష్టం.
చూడండి అసలు ఒక వింటేజ్ లుక్ అయితే వచ్చేసింది ఫైనల్గా. దీనికి మళ్ళీ నేను పాపడ్ బిళ్ళ యాడ్ చేస్తున్నాను. లాంగ్ షార్ట్లో కూడా ఒకసారి చూసేయండి. ఈ లుక్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి కింద. నెక్స్ట్ ఇంకా చోకర్ తీసేసి ఓన్లీ లాంగ్ హారం, ఇయర్ రింగ్స్, మాటీలు, వడ్డానం. ఈ లుక్ కూడా చాలా బాగుంటుంది, సింపుల్ అండ్ డీసెంట్గా. కొంతమంది షార్ట్ హారమ్స్ కంటే లాంగ్ హారమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. వీటికి నేను ఇందాక చూపించిన ఇయర్ రింగ్స్, బాలీవుడ్ స్టైల్ ఇయర్ రింగ్స్ పేర్ చేస్తున్నాను. ఇలా కూడా వేసుకోవచ్చండి. డ్రెస్సెస్ మీదకే కాకుండా ఇలా హారాల మీద కూడా బాగా సెట్ అవుతాయి. చూసారు కదా నా దగ్గర ఉన్న జ్యువెలరీతో నేను ఎన్ని స్టైల్స్ చేశాను. మీకు వీటిలో ఏ స్టైల్ నచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ జ్యువెలరీ కూడా మీకు చూపించాలండి. ఈ నెక్ పీస్ నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. ప్రీమియం క్వాలిటీ, చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది. దీని లింక్ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. దగ్గర నుంచి కూడా చూడండి, చాలా ఎలిగెంట్గా ఉంటుంది. డ్రెస్సెస్ మీద కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఏదైనా సింపుల్ అకేషన్స్, పార్టీస్ ఉన్నప్పుడు మినిమల్ జ్యువెలరీ ప్రిఫర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి జ్యువెలరీ అయితే బాగుంటుంది. నేను ఈ జ్యువెలరీ డ్రెస్సెస్ మీద కూడా ప్రిఫర్ చేస్తాను, లాంగ్ అనార్కలీస్ అలా ఉన్నప్పుడు. ఫైనల్గా ఇదండి నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. మీకు ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీటిలో మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.